నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం అధికార ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలతో అట్టుడికిన సభ విద్యార్థులపై పోలీసుల దాడికి అమిత్ షాదే బాధ్యతన్న రాహుల్ తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ తెలంగాణ పోలీస్ శాఖలో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే షెడ్యూల్ వెల్లడి ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే కాళేశ్వరంపై ముందుకు వెళ్తున్నామన్న ఉత్తమ్ ప్రాజెక్టుపై కేటీఆర్ కు మాట్లాడే అర్హతే లేదని ఆక్షేపణ చంద్రబాబుతో సమావేశమైన తైవాన్ పారిశ్రామికవేత్తలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయం వ్యవస్థల్ని నాశనం చేయడమే వైసీపీ లక్ష్యమన్న చంద్రబాబు సీదిరి అప్పలరాజును పరామర్శించి ఏం సందేశం ఇస్తారని ప్రశ్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ నేరంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న సజ్జనార్ నిందితుడికి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించిన కోర్టు జార్ఖండ్ లో మావోయిస్ట్ అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్ వేర్వేరు రాష్ట్రాల్లో 80కి పైనే కేసులు ఉన్నాయన్న పోలీసులు యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు అంతకుముందు బిల్లుపై చర్చలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హోంమంత్రి అమిత్ షా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాల్పులకు ఆదేశాలు ఇచ్చారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి రాహుల్ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది మంగళవారం మొదలైన చర్చ ఇవాళ కూడా కొనసాగగా విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంతో పాటు హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్న విద్యార్థులు పేపర్ లీక్ ఘటనతో ఆందోళనకు గురై రోడ్లపైకి వచ్చారని వివరించారు ఆందోళన చేసిన విద్యార్థులతో మాట్లాడినప్పుడు మూర్ఖులు ఎవరి మాటలు వినరని వారు తనతో చెప్పారని రాహుల్ అన్నారు హక్కుల కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ బాష్పవాయు గోళాలు పెల్లెట్ల ప్రయోగం చేయడమేంటని నిలదీశారు హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే విద్యార్థులపై పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు Everything has been privatized. Paper leaks. In one exam something happens. In another exam something else happens. Some people are allowed re-exam. Some people are not allowed re-exam. Rampant privatization means private companies are checking exams. Wrong papers are going. It's a brutal, terrible system. It's an extortion system. I'm happy today to see that the so-called Home Minister of this country does not have the courage to come and sit here. The use of force can only be authorized by the Home Minister. No. It cannot be authorized either by the Home Minister or the Prime Minister. అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏ ఆధారంతో హోంమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని నిలదీశారు कर रहे हैं और किसने फायरिंग का ऑर्डर दिया What is going on? कैसे बोल सकते हैं आप कितना गलत बात करते हैं ऐसा मत बोले राहुल गांधी जी आप नेता प्रतिपक्ष है गंभीरता से बात बोलना चाहिए किस बेसिस पे आपने ये बयान दिया बताइए किसने आपको बताया और किस तर्क के साथ आप ये बयान दिया है आप माफी मांगिए ये ठीक बात नहीं है आप ऐसे नहीं बोल सकते బిల్లుపై చర్చకు సమాధానం చెప్పిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు 150 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని ప్రియాంక గాంధీ ఆరోపించారన్న ఆయన అన్నిసార్లు పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా చట్టం బలోపేతం చేసినట్లు వివరించారు जब महसूस हुआ कि इसे और ज्यादा सख्त बनाने की आवश्यकता है तो इसकी कुछ एक धाराओं में संशोधन करने का काम किया गया है पर्सन और पर्सन इन्वॉल्व इन मैल प्रैक्टिस सरकार की अवधि थी 3 से 5 साल एंड फाइन अप टू 10 लाख उसको बढ़ा करके 5 से 10 साल किया गया और जुर्माना 50 लाख तक सर्विस प्रोवाइडर उनका फाइन था पहले 1 करोड़ तक
उसे बढ़ा करके 5 करोड़ कर दिया गया। उनको 4 साल के बजाय 8 साल तक कोई और एग्जाम कंडक्ट करने पर बाधित कर दिया गया। जो ऑर्गेनाइज्ड क्राइम है, बार बार कुछ एक सदस्यों ने उसका उल्लेख किया है, मैं उस पर भी वाजे कर दूं कि उसके लिए इम्प्रिजनमेंट 5 साल से 10 साल से बढ़ा करके 7 से 10 साल कर दी गई। कोई भी बच्चा अगर सुसाइड करता है, जितना आपको उसका खेद है उससे ज्यादा हमें। అనంతరం యాంటీ పేపర్ లీక్ బిల్లు మూజువాణి ఓటు ద్వారా లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ ప్రజా సమస్యలను సభలో లేవనెత్తడం ప్రతిపక్ష నేతగా తన హక్కు అని అన్నారు. లోక్సభలో మంత్రులకు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నేతనైన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్తో కాల్పులు జరిపారన్న ఆయన విద్యార్థులపై కాల్పులు జరిపిన వారంతా నేరుగా అమిత్ షా కనుసన్నల్లోనే పనిచేస్తారని చెప్పారు. లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. On the 25th of July, I wrote a letter to Mr. Amit Shah asking some questions. As Home Minister, did you approve the use of lethal force, including pellet guns against students? If not, who did? I haven't even heard answer. I haven't even got an acknowledgement that this letter has been received. And finally, we will ensure that the students who were beaten, maybe not today, maybe some time from now, but we will ensure that every single one of those students who was beaten gets justice. We will ensure that the people who shot our students with pellet guns will be punished. It's very simple for us to do. We have the photographs. We've collected all the videos, all the photographs. We know the police officers who've done it. So you might think you're very smart, but accountability is going to come. జాతీయ గేయం వందే మాతరమును అవమానిస్తే తీవ్ర నేరంగా పరిగణించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ 2026 బిల్ మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందింది. ఈ బిల్ ప్రకారం వందే మాతరాన్ని అవమానించడం సహా ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తే నేరంగా పరిగణిస్తారు. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం, జనగణమన సహా దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష వంటి నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపచేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులకు విధానపరమైన స్థిరత్వం, వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాతన తయారీ, సాంకేతిక రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎంతో భేటీ అయ్యింది. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, ఐటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సహా ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లతో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తైవాన్కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్క్యూ, సిబిటిసి బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావోరెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయిటెక్, టెక్టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, షాన్సన్, జిలీ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థల కంపెనీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, రైలు, రోడ్డు మార్గాల వంటి పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా ఏపీలోని తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి సీఎం వారికి వివరించారు. భారత్లో తైవాన్ సంస్థలు తయారీ రంగంలో ఇప్పటికే కీలకంగా ఉన్నాయని ఆ దేశ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చర్చల సందర్భంగా ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది. అనంతరం మంత్రి లోకేష్తో తైవాన్ బృందం సమావేశమై ఏపీలో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన, విద్యాపరమైన సహకారంపై చర్చించారు. తైవాన్కు చెందిన మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాలలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీకి చెందిన యువతకు తగిన నైపుణ్యం, టెక్నికల్
లైనింగ్ సహా ఉన్నత విద్య భాగస్వామ్యాలపై చర్చలు జరిగాయి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్, ఇతర హైస్కిల్ రంగాలలో పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ స్థాయి నైపుణ్య గ్రిడ్ను నిర్మించడంతో పాటు మాండరిన్ భాషలో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్లు, విద్యార్థి ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, ఉద్యోగ సన్నద్ధత కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగాయి. తైవాన్, ఏపీ మధ్య ఈ సమావేశం కీలక మైలురాయిగా నిలవనుంది. వ్యవస్థల నిర్మాణం చేసేవాళ్లు చట్టాలను గౌరవిస్తూ చట్టాలకు లోబడి నడుచుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు రేపు జగన్ జైలుకు వెళుతున్న విషయాన్ని నేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని చంద్రబాబు నిలదీశారు. గొడ్డలి పార్టీ నేతలకు చట్టాలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. వ్యవస్థల నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని, వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నేత వైఖరి ఉందని మండిపడ్డారు. కారు చక్రాల కింద పడి వ్యక్తి నలిగితే కనీసం ఆసుపత్రికి తీసుకువెళదామనే మానవత్వం కూడా గొడ్డలి పార్టీ అధినేతకు లేదని ధ్వజమెత్తారు. పుట్టినరోజులకు గొడ్డళ్లతో జంతు బలులు చేసి రాక్షసానందం పొందే హింసా ప్రవృత్తి ఆ పార్టీదని దుయ్యబట్టారు. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగానికి సంబంధించిన 161 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల రహదారి కోసం డిపిఆర్ సిద్ధమైనట్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో 23,935 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని చెప్పారు. రాజ్యసభలో ఎంపీ కె లక్ష్మణ్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. RRR ప్రాజెక్టుకు 97% భూమికి సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 87.19% భూమికి అవార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు అమలు కాల పరిమితిని డిపిఆర్ ఫీజిబిలిటీ అధ్యయనం అధికారుల ఆమోదం తర్వాత ఖరారు చేయనున్నట్లు గడ్కరీ వివరించారు. దక్షిణ భాగానికి సంబంధించిన డిపిఆర్ ఇంకా తుది దశకు చేరుకోలేదన్నారు. తెలంగాణలో 10,772 కోట్ల అంచనా వ్యయంతో 4 జాతీయ రహదారుల ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఎస్ఐ 148, ఏఆర్ ఎస్ఐ 14, టీజీఎస్పీ ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ 23 పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్ కానిస్టేబుళ్లు 3,697, ఏఆర్ కానిస్టేబుళ్లు 1,052, పీటీఓ కానిస్టేబుల్స్ 20, కానిస్టేబుల్ మెకానిక్ 7, స్పెషల్ పోలీస్ ఎస్ఐ 44, ఫైర్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ 1,038, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 పోస్టుల నియామకం చేపట్టనున్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ మెన్ 14, ఒక మహిళా డిప్యూటీ జైలర్, మేల్ వార్డర్ 196, మహిళా వార్డర్ 12 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న నియామక మండలి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేయాలని తెలిపింది. పూర్తి వివరాలకు www.tgprb.in వెబ్సైట్ చూడాలని పేర్కొంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉదయ్కి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ అకాడమీలో బాధితురాలు మరో రకంగా ఫిర్యాదు చేశారని ఉదయ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫిర్యాదులో లైంగిక వేధింపుల అంశం లేదని చెప్పారు. ట్రైనీ ఐపీఎస్లిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉందని తెలిపారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ చేశారని వాదించిన ఉదయ్ న్యాయవాది రిమాండ్ను తిరస్కరించాలని కోరారు. విచారణ లేకుండానే కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడం చెల్లదని వాదించారు. అటు బాధితురాలి ఫిర్యాదుపైనే కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లు వాంగ్మూలం ఇచ్చినట్టు చెప్పారు. తనపై దాడి కూడా చేసినట్లు బాధితురాలు తెలిపారని వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ఉదయ్కి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. అటు తనపై నమోదైన కేసు కొట్టేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బాధితురాలికి నోటీస్ ఇవ్వాల్సి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పగా కోర్టు విచారణ వాయిదా వేసింది.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయ్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉండగా 2025 ఏడాది ఇన్స్టాలో బాధితురాలు పరిచయమైందని చెప్పారు. ఎన్పీఏ శిక్షణలో ఉన్నప్పుడు ఇద్దరి సంబంధం బలపడిందన్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరికీ మనస్పర్ధలు రాగా ఉదయ్ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడని తెలిపారు. ఆయుధాలు చూపించి కూడా బెదిరించాడని, బాధితురాలి ల్యాప్టాప్ విసిరి ధ్వంసం చేశాడని వెల్లడించారు. వేధింపులు పెరగడంతో బాధితురాలు అతనికి దూరంగా ఉండి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. అయినా వేధింపులు ఆగలేదన్నారు. గత రాత్రి 9:30 గంటలకు ఆరాంఘర్ వద్ద అధికారుల నుంచి తప్పించుకునే యత్నం చేస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని సిపి పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఉత్తర తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఈ వానలకు ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హవేలీ ఘనపూర్ పరిధిలోని ధూప్ సింగ్ తండావాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం సమీపంలోని వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి మండలంలో హల్దీవాగు అలుగుపారుతోంది. ఈ వానలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. మంచిర్యాలలోని రాళ్లవాగు, టేకుమట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జైపూర్ మండలం వద్ద జాతీయ రహదారిపై వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా పరిధిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఎడతెరిపి లేని వానలకు కోటపల్లి మండలం ఆలుగామలో ఇల్లు కూలి 3 తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వానలు రామగిరి మండలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. నేరేల వద్ద 63వ జాతీయ రహదారిపై వరద ఉధృతికి జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మెట్పల్లిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణం నీట మునిగింది. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి జిల్లాలో కురిసిన వానలకు దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో 3 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల ప్రభావం హైదరాబాద్పై కూడా పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలింనగర్, పెద్దమ్మగుడి, మధురానగర్, ఎర్రగడ్డ, బోరబండ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నాయి. రోడ్లపై వరద చేరి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వానలకు తెలంగాణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 66,126 క్యూసెక్లు ఉండగా 275 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్ల వరద వస్తోంది. కడెం జలాశయానికి 20,101 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు జలాశయం 24 గేట్లు ఎత్తి 65,000 క్యూసెక్లు గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ జాతీయ నిపుణులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే చర్యలు చేపట్టినట్లు ఢిల్లీలో చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన తెలంగాణకు శాశ్వత ఆర్థిక నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లోపభూయిష్ట డిజైన్, నిర్మాణ లోపాలే సమస్యలకు కారణమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్న ఉత్తమ్ ప్రాజెక్టును వారు సరిగా నిర్మించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేదే కాదని మండిపడ్డారు. ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాం. నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. అసలు నాసిరకం ఎవరు కట్టమన్నారు? బ్యారేజీలో 2-3 టీఎంసీ స్టోరేజ్ చేయాల్సిందే 10 టీఎంసీ స్టోరేజ్ చేసి ఎవరు చెప్పిన వాళ్ళకి? కూలిపోవడానికి కారణం వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది.
నేను మళ్ళీ ఎన్డీఎస్ఏతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో దురుద్దేశంతో కూడిన సర్ ప్రక్రియ జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అర్హత కలిగిన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. సర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు భట్టి తెలిపారు. సర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు బాగా పనిచేస్తున్నారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న సందర్భంగా అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించినట్లు డిప్యూటీ సీఎం వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏనుగుల నుంచి పంటలను కాపాడే చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మన్యం జిల్లా గుచ్చిమిలో కుంకి ఏనుగుల క్యాంపును ఆయన మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చామని పవన్ తెలిపారు. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో అడవి ఏనుగులను కట్టడి చేసి రైతులను ఆదుకున్నామన్నారు. జంతువులతో ప్రజలు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తూనే వన్యప్రాణి సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పవన్ స్పష్టం చేశారు. కర్నూలుకు త్వరలో హైకోర్టు బెంచ్ వస్తుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ చెప్పారు. హైకోర్టు బెంచ్కు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ వచ్చిందన్న ఆయన త్వరలోనే శుభవార్త వింటామని చెప్పారు. కర్నూలులోని సుద్దవాగు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి టీజీ భారత్ శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాకు, రాష్ట్రానికి మంచి చేస్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా ప్రజలు దీవించాలని మంత్రి కోరారు. రష్యా, ఇరాన్ నుంచి అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించేలా అధ్యక్షుడు ట్రంప్నకు సర్వాధికారాలు కల్పించే బిల్ పరిశీలనకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ ఆంక్షల బిల్లు ఆమోదానికి సంబంధించిన ప్రక్రియ సెనేట్లో ప్రారంభమైంది. ఇందుకోసం సెనేట్లో ఓటింగ్ నిర్వహించగా 86-12 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. సెనేట్ సహా ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించాల్సి ఉంది. అన్ని దశలు దాటిన తరువాత అది చట్టరూపం దాల్చుతుంది. అదే జరిగితే భారత్, చైనా వంటి దేశాలు 100% టారిఫ్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఈ టారిఫ్లను విధించే వెసులుబాటు అధ్యక్షుడు ట్రంప్నకు లభించనుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతిస్తున్న దేశాలపై ఈ ఆంక్షలు వర్తించేలా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఇంధన ఎగుమతులతో రష్యా ఆర్జిస్తున్న ఆదాయానికి గండి కొట్టేందుకు అమెరికా ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్లో మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రాను పోలీసులు అరెస్టు చేశారు. గిరిడి జిల్లా హర్లాది గ్రామానికి చెందిన 65 ఏళ్ల మిసిర్ బెస్రాపై 2 కోట్ల రూపాయలకు పైగా రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న బెస్రాపై జార్ఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు ఉన్నాయి. ఆయన కోసం జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. మార్చి 31 నుంచి బెస్రాను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ధన్బాద్ జిల్లా బార్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణియాది ప్రాంతంలో బెస్రా చిక్కారు. మరో 2 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో అత్యధిక రివార్డు కలిగిన మావోయిస్టు అగ్రనేతలో మిసిర్ బెస్రా ఒకరు. కొలహాన్, సారండా, జరైకేలా వంటి అడవుల్లో దళాలను నడిపిస్తూ మిలిటరీ, రాజకీయ వ్యూహాల్ని అమలు చేయడంలో బెస్రా సిద్ధహస్తుడు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూలు చేసి మావోయిస్టు నెట్వర్క్కు ప్రధాన ఆర్థిక మూలస్తంభంగా నిలిచాడు. బెస్రా అరెస్టుతో మావోయిస్టు నెట్వర్క్, ప్రత్యేకించి ఈస్టర్న్ రీజనల్ బ్యూరో దాదాపు దెబ్బతిన్నట్లయింది.